రీసెంట్‌గా వన్ ప్లస్‌లో మనకి మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ వస్తాంది అని చెప్పేసి చాలామంది నాకు రిప్లైస్ కింద కామెంట్ సెక్షన్‌లో కావచ్చు, డైరెక్ట్‌గా డీఎం చేస్తున్నారనమాట. ఈ ఇష్యూ ఎందుకు వస్తాంది? ఏ ఫోన్స్‌కి వస్తాంది? వచ్చే వాళ్ళు ఏం చేయాలి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని చెప్పేసి చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు, చాలా డీఎంస్ నాకు వేస్తున్నారు అనమాట. సో యాక్చువల్గా ఈరోజు ఏ సిరీస్కి ఫోన్స్కి వస్తుంది, వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి ఈరోజు ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈ ఇష్యూ ఎలా స్టార్ట్ అయిందంటే, అంకిత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి దగ్గర OnePlus 9 Pro డివైస్ ఉంది. ఆ డివైస్ని తను అప్డేట్ చేశారనమాట. ఆగస్ట్లో వచ్చిన అప్డేట్లో అప్డేట్ని అప్డేట్ చేస్తే ఆయన ఫోన్కి ఆయనకి మదర్ బోర్డ్ డెడ్ అయిపోయింది, ఫోను డెడ్ అయిపోయింది. దాన్ని తీసుకుని సర్వీస్ సెంటర్కి వెళ్తే 42,000 అవుతుంది, మీరు దాన్ని పే చేయాలి, అప్పుడు రెడీ చేయిస్తాము అని చెప్పినారనమాట. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకటి మీ యూజర్ డేటా, మీ డేటా పోయింది, నీ మెమరీస్, నువ్వు తీసుకున్న ఫోటోలు కావచ్చు, నువ్వు వాట్సాప్ బ్యాకప్ చేయకుండా ఉంటే నీ చార్ట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ యూ లాస్ట్, మీకు పోయినట్టే, ఓకేనా. అండ్ పాయింట్ నెంబర్ 2, 42,000 అతన్ని ఎందుకు అడిగారు? మీరు అప్డేట్ ఇచ్చి ఆ ఫోన్ మీరు చెడదబ్బినప్పుడు మేము ఎందుకు డబ్బులు పే చేయాలి, ఓకేనా. సో అతను అదే క్వశ్చన్ చేస్తా మనకి వన్ ప్లస్ ట్యాగ్ చేస్తా ట్వీట్ చేశారనమాట. దాని కింద OnePlus రిప్లై ఏమి ఇచ్చారంటే, ఓకే వీఆర్ సారీ టు హియర్ యూ అని చెప్పేసి 30% డిస్కౌంట్ మేము ఆఫర్ చేస్తున్నాము అని చెప్పారనమాట. 30% డిస్కౌంట్ ఏం పెద్ద విషయం అనుకుంటున్నారా మీరు? అరే బాబు, మీరు అప్డేట్ ఇచ్చి ఫోన్ చెడదొబ్బితే నేను డబ్బులు పెట్టుకోవాలి. 42,000 ఆ ఫోన్, 42,000 అంటే దాన్ని రిపేర్ చేసేదాని కాస్ట్, దానికి 30% అంట. అంటే మహా అంటే ఆల్మోస్ట్ మీరు 20 నుంచి 25,000 పైన మీరు మళ్ళీ కూడా పే చేయాల్సి వస్తుంది. ఎందుకు? వాడి కేర్లెస్నెస్ వల్ల. ఎందుకంటే వాళ్ళ అప్డేట్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసి ఫోన్లో టెస్ట్ చేసి పంపించుకుని అవడం వల్ల ఈ ఇష్యూ జరిగింది. మీ కేర్లెస్నెస్ వల్ల మేము డబ్బులు పే చేయాలి అనే ఒక క్వశ్చన్ నేను OnePlus అడుగుతున్నా. సో ఇది చాలామంది కూడా ట్విట్టర్లో OnePlusని బాయ్కాట్ OnePlus అని చెప్తున్నారు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ యూజర్ ఖచ్చితంగా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే 50,000-60,000 పెట్టి నేను ఫోన్ కొనుక్కొని 2 ఏళ్ళు వాడిన తర్వాత మీరు వాంటెడ్గా ఇస్తున్నారో బై మిస్టేక్ ఇస్తున్నారో మీ కేర్లెస్నెస్ వల్ల జరుగుతుందో నాకు అర్థం కాలే, ఓకేనా. కానీ డ్యామేజ్ అయితే మాకు జరిగింది, మీకు కాదు, ఓకేనా. సో దానివల్ల మీరు దాన్ని ఇలా డీల్ చేయడం అనేది తప్పు, ఓకేనా. సో ఖచ్చితంగా నేను OnePlus అడుగుతానది, మీరు అప్డేట్ ఇచ్చి పాడు చేసిన తర్వాత మేము ముందుకు డబ్బులు పే చేయాలి. అది ఇద్దరు గ్రీన్ లైన్ ఇష్యూ కావచ్చు, మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ కావచ్చు, ఇంకో ఇష్యూ కూడా కావచ్చు అనేది నా క్వశ్చన్ OnePlusకి. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నాట్ ఓన్లీ OnePlus, ఈ ముఖ్యంగా ఇది ఏ ఫోన్కి వస్తుందంటే OnePlus 9 సిరీస్కి అండ్ 10 సిరీస్కి మోడల్స్ని కింద ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, ఏ మోడల్స్కి వస్తుందని చెప్పేసి. సో 9 సిరీస్ 10 సిరీస్ యూజ్ చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. నాట్ ఓన్లీ 9 సిరీస్ 10 సిరీస్, ఎంటైర్ OnePlus, నాట్ ఓన్లీ OnePlus, శాంసంగ్ కావచ్చు, వివో కావచ్చు, ఒప్పో కావచ్చు, ఐక్యూ కావచ్చు, ఇంక్లూడింగ్ ఐఫోన్ కావచ్చు, నథింగ్ ఫోన్ యూజ్ చేస్తున్నా కూడా, ఇంక్లూడింగ్ మోటో. ఈ మోటో వాడైతే మరీ దారుణంగా ఎవరో ఒకరు కింద ట్విట్టర్లో వచ్చేసి, ఆ స్క్రీన్ నా దగ్గర లేదు, మిస్ అయిపోయింది, ట్విట్టర్లో నాది మదర్ బోర్డ్ డెడ్ అయిపోయింది అని చెప్పేసి మోటోలను ట్యాగ్ చేస్తే ట్విట్టర్లో క్వశ్చన్ అడిగితే సర్వీస్ సెంటర్కి వెళ్ళి రీప్లేస్ చేయించుకోండి, రిపేర్ చేయించుకోండి అని చెప్పేసి కేర్లెస్గా రిప్లై ఇచ్చినారనమాట. ఇంత దుర్మార్గంగా ఉన్నారా స్వామి మీరు మాత్రం, నాకు అర్థం కాలేదు. నేను చెప్పేది ఏంటంటే, ఏ స్మార్ట్ ఫోన్ మీరు యూజ్ చేస్తున్నా కూడా జాగ్రత్తగా యూజ్ చేయండి. అండ్ ముఖ్యంగా అప్డేట్, అట్లీస్ట్ మీకు వచ్చిన అప్డేట్ని తొందరపడకుండా, ఆవేశపడకుండా 1 మంత్ వెయిట్ చేసి అప్డేట్ చేయండి. కొంపలు ఏం మునగదు, మనకి నీ ఫోన్ ఏం హ్యాక్ అయిపోదు. నువ్వు కానీ అప్డేట్ చేసినావంటే మీరు కొత్త ఫీచర్స్ వస్తున్న అప్డేట్ చేయొచ్చు. మీరు అప్డేట్ చేస్తే కొత్త ఫీచర్స్ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ కొత్త మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది. ఈ గ్రీన్ లైన్ ఇష్యూ కావచ్చు, మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ కావచ్చు. OnePlus 4లో అప్డేట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కెమెరాకి ఫాగ్ ఇష్యూ వస్తుందంట, థర్మల్స్ ఎక్కువ అయిపోయిందంట. నేను రివ్యూ చేసిన రోజు ఆ ఫోన్ ఎక్సలెంట్గా ఉండింది, కెమెరా విషయంలో పక్కకు పెడితే మాత్రం చెప్పిన కొనుక్కోమని చెప్పేసి. ఇప్పుడు నా రివ్యూ చేస్తే కొనుక్కున్నాడు అనుకో, వాడు ఎరిపప్పేనా? నువ్వు అప్డేట్ ఇచ్చి చెడదప్పినప్పుడు అప్పుడు వాడు నన్ను చెప్తా ఒకటడా, నన్ను తిట్టుకోవడా వాడు? నాకే అర్థం కావడం లేదు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా. సో నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, వెంటనే తొందరపడి ఆవేశపడి అప్డేట్లు చేయకండి, చాలా ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ విత్ OnePlus, చాలా ఫోన్స్ కూడా ఇంక్లూడింగ్ శాంసంగ్ ఫోన్స్ అయితే, శాంసంగ్ కూడా అయితే శాంసంగ్ FE సిరీస్ S23 S21 నాకు గుర్తులేదు, ఆ ఒక్క సిరీస్కి మీ గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే దే నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, మీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు వాళ్ళు, నువ్వే డబ్బులు ఇచ్చి రీప్లేస్ చేయించుకోవాలి మన డిస్ప్లే. ఇంత ఇర్రెక్లెస్గా, ఇంత కేర్లెస్నెస్గా హ్యాండిల్ చేస్తున్నారు కస్టమర్స్ని. సో ఆల్రెడీ మనం ఫోన్ కొనేసినాం, దాన్ని మనం ఏం మార్చలేం, ఏం చేయలేం. దయచేసి మనం తీసుకున్న ప్రికాషన్ ఏదైనా ఉందంటే మాత్రం అప్డేట్ చేయకుండా అట్లీస్ట్ 1 or 2 monthsని దాన్ని బఫర్లో ఉంచడం కానీ, అప్డేట్ చేయకుండా పాస్ చేసి పెట్టడం కానీ, యాజ్ ఆఫ్ నౌ మనకున్న సొల్యూషన్ మాత్రం అదే.
సో ఓకేనా. అండ్ ఇంకొకటి OnePlus చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తుంది ప్రజెంట్. గ్రీన్ లైన్ ఇష్యూ కావచ్చు, మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇంకోటి మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ OnePlus Nord 4లో గ్రీన్ ఇష్యూ కావచ్చు. నేను చెప్పేది ఏంటంటే, నేను రివ్యూ చేసి నేను ఏ డివైస్ అన్నది మేము రివ్యూ చేసినప్పుడు, టెక్ యూట్యూబర్స్గా రివ్యూ చేసినప్పుడు ఆ రోజు నాటికి ఫోన్స్ ఎలా ఉంది, ఆ ఫోన్ అప్పటికి కొనొచ్చా కొనకూడదా అని మాత్రం రివ్యూ చేసి చెప్పగలుగుతామే. కానీ ఆ ఫోన్స్ మళ్ళీ దాని తర్వాత అప్డేట్లు ఇచ్చి వీళ్ళ కంపెనీస్ ఎలా చెడదబ్బుతున్నారు, అది ఏదైనా కెమెరాస్లో కావచ్చు, బ్యాటరీ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఫోన్ పర్ఫార్మెన్స్లో కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ కూడా కావచ్చు. దీనిపైన నిజంగా చెప్తున్నాం, మాకు ఎటువంటి అవగాహన లేదు. అండ్ మేము మీకు వాంటెడ్గా అలా చేయాలన్న మా ఒపీనియన్ కాదు. సో ఇవన్నీ కూడా మీరు ఎవరిని క్వశ్చన్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్రాండ్స్ని మాత్రం మీరు క్వశ్చన్ చేయగలుగుతారు. టెక్ యూట్యూబర్స్ మేమేం చేయలేం, ఆ రోజు నాటికి ఫోన్స్ ఎలా ఉంది మాత్రం మీకు ఇవ్వగలుగుతాం. అండ్ ఇంకొకటి, టెక్ యూట్యూబర్స్ చేయాల్సింది ఒకటి ఏంటంటే, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అందరూ వాయిస్ని రేస్ చేసి ఇలాంటి ఇష్యూస్ రాకుండా బ్రాండ్స్ని వార్న్ చేయాలి. అది కాక నేను చేయగలుగుతాను. నా దగ్గర నుంచి ఆ స్టెప్ నేను తీసుకొని నేను చేస్తాను. అందరు యూట్యూబర్స్ గురించి నాకు తెలియదు, ఎవరు చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో నాకు తెలీదు. నేను మాత్రం నా సైడ్ నుంచి ఒక రెస్పాన్సిబిలిటీగా నేను ఒక ఫోన్ రివ్యూ చేసినప్పుడు ఆ ఫోన్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వాయిస్ రేస్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా నేను రేస్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. బట్ ఎవడైతే ఇలాంటి వీడియోస్ చేయలేదో వాడిని బెట్టితో కొట్టండి, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు లేదు. ఐ హోప్ మీ గ్రీన్ లైన్ ఇష్యూ గురించి కావచ్చు, మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ గురించి కావచ్చు, ఇంకో ఏ ఇష్యూ గురించి కూడా సరే ఇన్ డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ రిప్లై చేస్తాను. దివ్స్ రేవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.